ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. స్వభావం, గుణములు, మాయా కార్యాలు, త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. తమస్సు ఉండకూడదు. రజస్సును వదులుకొని సాత్వికంలోకి వెళ్ళాలి. అక్కడి నుంచి శుద్ధ సాత్వికం. సరే, గుణాల స్వభావం కదా, ఎలాగ వాటిని కండిషన్ చేయడం? అదే శ్రద్ధ, నేచర్, జెనెటిక్స్, గుణాలు, సంచి, మాయ. నర్చర్, శ్రద్ధ, కండిషనింగ్, ప్రవర్తన. ఈ ప్రవర్తనలో ఆహార విషయాలు చెప్పారు. ఆ తర్వాత ఈరోజు ఏ విధముగా వర్క్ కల్చర్ ఎలా ఉండాలి. యజ్ఞము అన్నారు. ఆ కాలంలో యజ్ఞం అంటే వర్క్. యజ్ఞాలు, ఇప్పుడు వర్క్ కల్చర్. హౌ యు మస్ట్ హ్యావ్ ద వర్క్ కల్చర్. ఆయు సత్వబలారోగ్యం సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్వికప్రియా కట్వాం లవణాత్యుష్ణతీక్ష్ణరూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకా అమయప్రదాః యాతయామం గతరసం పూతి పరిషితం చయతే ఉచ్ఛిష్టం అపి చామేధ్యం భోజనం తామసప్రియం అపలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః అఫలాకాంక్షిభిః యజ్ఞః విధిదృష్టః య యుజ్యతే యష్టవ్యం ఏమేవేతి మనః సమాధాయ సాత్వికః. యహ యజ్ఞః, ఏ యజ్ఞమైతే అంటే ఏ కాన్సన్ట్రేటెడ్ ప్లాన్డ్ యాక్టివిటీ అండ్ ఎఫర్ట్ అండ్ వర్క్ విధిదృష్టః యాజ్ పర్ ద నాలెడ్జ్ అండ్ నోహో ఆఫ్ దట్ పర్టిక్యులర్ సైన్స్, శాస్త్రోక్తమైనదో. యజ్ఞాలు చేస్తే వేదశాస్త్రం. ఇక్కడ ఇతర వర్క్స్కి వాటి తాలూకా ఆ సైంటిఫిక్ లేడ్ డౌన్ ప్రోటోకాల్ ప్రకారం యష్టవ్యం ఏవ ఇతి. యష్టవ్యం, ష్టవ్యం, గంతవ్యం, బోద్ధవ్యం అనేటటువంటిది ఇది నాకు కర్తవ్యము అని మనసులో. దిస్ ఈజ్ ఎ గివెన్ డ్యూటీ బై గాడ్. ఈశ్వర నిర్మితమైనటువంటి ఒక కర్మ. ఇది ఈశ్వరుని కోసం చేస్తున్నాను. ఈశ్వర ప్రసాదితమైన అవకాశము. అధ్యయన భారతి ఉంది, కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరి కోసం చేయటం. ఈశ్వర ప్రసాదమని చేస్తున్నాం. ఈశ్వరుడు ఇచ్చాడు, ఈశ్వరుడు ఈ విధంగా మనం చేయమన్నాడు అంటూ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో 110% దాంట్లో పెట్టాలి. దానినే విధి దృష్ట యజ్ఞ యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ. ఫర్మ్ రిజాల్వ్. ఏమైనా అడ్డంకులు వస్తాయి చేస్తున్నప్పుడు, దానిని మనస్సుని బాగా దృఢంగా ఉంచుకొని ఆ అడ్డంకులను దాటివేసి వెళ్ళాలి. And it is a progress as a group that we have to always anticipate, and not individual glory or growth. It's very important, particularly when we live in the world
We are a team and it is all a teamwork. We have to remember that this is a teamwork in which I am one of the players. That's all. అఫలాకాంక్షిభిః, ప్రతిఫల అపేక్ష లేకుండా. ప్రతిఫలం అంటే పర్సనల్ గెయిన్, ప్రయోజనము ఫలము. ప్రయోజనం అనేది నలుగురికి చేకూరేది, ఫలం అనేది నాకు చేకూరేది. అంటే ఫలం అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఇది చేస్తే నాకేం వస్తుంది అనేటటువంటి భావన లేకుండా ఈజ్యతే కండక్ట్ చేయబడుతుందో సహా అది సాత్విక. అటువంటి వర్క్ కల్చర్ని సాత్విక వర్క్ కల్చరు అంటారు. ఇంతకన్నా ఏం చెప్తారండి? అఫలాకాంక్షిభిః ఈ యజ్ఞం విధిద్రష్టో యయుజ్యతే యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ స సాత్వికః. భాష్యం ఆయన ఏమంటున్నారు? అఫలాకాంక్షిభిః అఫలార్థిభిః. ఆ పదాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి పర్సనల్ గెయిన్ని కోరని వారి విధంగా చేసేటటువంటిది యజ్ఞ. అంటే యజ్ఞము ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ హూ ఈజ్ డూయింగ్ అగ్నిష్టోమము, వాజిపేయము, అశ్వమేధము. ఇక్కడ మనలో కాదు, ఇండియాలోనే మొత్తం ఇన్ని కోట్ల మందిలో 10 మంది కూడా ఉండరు. ఇక్కడ యజ్ఞం అంటే ఏమిటి? వాట్ ఎవర్ టాస్క్ దట్ ఈస్ on hand for you, which is taken up by you either willingly or by willfully or God's will. That task may be cleaning the floor, may be washing the dishes, may be operating on a patient, may be running an aircraft, whatever may be the task that is taken over or given by God. ఎలా ఉండాలి? విధి ద్రష్ట అంటే ఆదేశ శాస్త్రం యొక్క ఆదేశాన్ని బట్టి చేయాలి. ఈశ్వర కృప, ఈశ్వరుడు నాకు ఈ పని చేయాలని ఇచ్చాడు, అంతేగాని ఏడుస్తూ చేయకూడదు. ఏదైనా అయ్యో నాకెందుకు వచ్చింది ఇది, అందరూ బాగానే ఉన్నారు అనేటటువంటి యాటిట్యూడ్ లేకుండా శాస్త్రచోదనా దృష్ట్యో అన్నారు. విధిద్రష్టో యో ఏదైతే యజ్ఞము గలదో యుజ్యతే నిర్వర్తించబడుతుందో, ఏ కార్యక్రమం అయితే చేస్తామో ఆ విధముగా యష్టవ్యం ఏవ ఇతి అంటే ఇది చేయదగినది. దిస్ హ్యాస్ టు బి డన్ బై మీ. ఇందులో ఫలతృష్ణ లేదు. ఈశ్వర సమర్పణ భావము, ఈశ్వర ప్రసాద భావము. ఇది నాకు ఇవ్వబడినది, దీనిని ఈశ్వరునికి సమర్పిస్తాను. ఆ సమష్టి భగవంతుని శక్తి లేనిదే ఎవరైనా ఏదైనా చేయగలరా చెప్పండి? ఇప్పుడు రాబోయే కాన్ఫరెన్స్ ఉంది, ఈశ్వర అనుగ్రహం ఉంటేనే కదా అన్నీ కరెక్ట్గా 4 రోజులు నడుస్తాయి. ఏదో ఒకటి అంతరాయం రావడానికి ఎప్పుడూ అవకాశం ఉంది. ఆ అంతరాయాలను అన్నిటినీ నివారించమనే మనం ప్రార్థనలు చేస్తున్నాం. శాంతి మంత్రం రోజు చదివేది ఏమిటి? మా విద్విషావహై అని చదువుతాం కదా. అంటే ఏమిటి? ఈశ్వర కృప కోసమే ప్రార్థిస్తున్నాను. ఇటువంటి ఈశ్వరం నిర్మితమైనటువంటి ఈ జగత్తులో నేను ఒక పావును. ఈ పని చేయడంలో నాకు ఏ విధమైన ఫలతృష్ణ లేదు. యజ్ఞ స్వరూప నిర్వర్తనం ఏవ కార్యం ఇది. ఒక్కొక్క కార్యాన్ని ఏదైనా యజ్ఞ స్వరూపంగా తీసుకొని చేయవయ్యా. యాజ్ దో యూ డూ ఎన్ ఇంటెన్స్ వర్షిప్ యూ డూ. అది ఇంగ్లీష్ సేయింగ్ ఏమిటి? వర్క్ ఈజ్ వర్షిప్. వేర్ ఇస్ అదర్ వర్షిప్? కుమ్మరాయన ఉన్నారు, ఆయన కుండల్ని జాగ్రత్తగా చేసి చక్కగా కాల్చి ఒక పద్ధతి ప్రకారంగా తయారు చేస్తేనే కదా ఆయనకు 4 పైసలు వస్తాయి. అది కాకుండా నలుగురు దాన్ని ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా ఏ పని చేస్తున్నాం అన్నది కాదు, చేసిన దాంట్లో కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ కావాలి, డెడికేషన్ కావాలి, డివోషన్ టు గాడ్ కావాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలి. వాట్ ఎ ప్రిస్క్రిప్షన్. మనః సమాధాయ మనస్సుని ఏకాగ్రం చేయాలి. కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వర్క్. ఓకే. నా అనేన పురుషార్థో మమ కర్తవ్య ఇది. ఇది ఏదైనా ఒక పురుషార్థాన్ని పొందడానికి అంటే ధర్మార్థ కామములను పొందడానికని చేస్తున్నాను
అనే పద్ధతి మనసులో పెట్టుకోకుండా ఇది ఏవం నిశ్చిత్య, ఈ విధముగా నిశ్చయం చేయబడేటటువంటి యజ్ఞము కర్మ కండక్ట్ చేయడం, ది యాక్టివిటీ ఇన్ ద వరల్డ్ సహా అది సాత్విక ఉచ్యతే, సాత్విక యజ్ఞ ఉచ్యతే. దానిని సాత్విక యజ్ఞం అని పెద్దలు చెప్తున్నారు. చూడండి దీనికి ఆపోజిట్గా ఉండేవి ఎలా ఉంటాయి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాటలు ఈ శ్లోకంలో మనః సమాధాయ ఏకాగ్రం యష్టవ్యం ఏవా, ఇది నాకు ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీ బై గాడ్, అఫలాకాంక్షిభి, దీనికి రిటర్న్ నాకేమీ ప్రయోజనం ఆశించటం లేదు. ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఈ సమష్టి కార్యక్రమాలలో నాదొక చిన్న రోలు. లెట్ మీ ప్లే మై రోల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అలౌడ్ బై హిమ్ టు ద పర్ఫెక్షన్. ఇందులో నాదేమీ లేదు, నాకు కావలసింది రావాల్సింది ఏదీ లేదు. ఎందుకు? నేను ఈ బాడీ కాదు. అహమస్మి, 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 అహమస్మి. అపి సంధాయతు ఫలం దంభార్థం అపి చైవయత్ యజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విధిరాజసం. అభిసంధాయ తు ఫలం దంభార్థం అపి చైవయత్ యజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం రాజసం విద్ధి. తు కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ భరతశ్రేష్ఠ, ఓ అధ్యయన భారతి సాధకులారా, యత్ ఏది, ఓ ఎబ్స్కాన్ పార్టిసిపెంట్స్ లారా, యత్ ఏది దంభార్థం ఆడంబరంతో ఆచరింపబడుతుందో, షోయిగా ఉంటుందో, ఫ్లాషీగా ఉంటుందో, అన్నెసరీ డెకరేషన్స్, ఫ్లవర్ డెకరేషన్స్, పేపర్ ఇన్సర్ట్, మన ప్రోగ్రామ్ పెద్ద పెద్ద బ్యానర్లు, వీడియోగ్రాఫులు, లైవ్ టెలికాస్ట్లు, వాటిని ఆ స్టేజ్ మీద నిలబడినప్పుడు ఆ దండ వేసే వరకు అలా నిలబడి ఫోటోలు తీసుకోవడాలు, మళ్ళీ దండ వేస్తున్నప్పుడు అటుపక్క ఒకవేళ చూడకపోతే చూడండి చూడండి బాగా అది ఫోటో వైపు చూడండి, బికాజ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫోటో దాన్ ఇన్ ఆనరింగ్ ద గురు దేర్. దట్ ఈస్ దంభ. దంభ ఈజ్ షోయినెస్, ఫ్లాషీనెస్. అవాయిడ్ ఆల్ దట్ ఈస్ ఫ్లాషీ. సన్మానం, ఎవరైనా శాలువ కప్పుతూ ఉంటే చాలు పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటాం. మనకి మిగతా వాటికన్నా సన్మానమే ముఖ్యము. సన్మానం ఎవరినెవరు సన్మానించగలరు? మీరు ఆత్మస్వరూపము. ఆత్మ సన్మానింపబడదు, అవమానింపబడదు. ఈ చూడండి మన పాలిటీషియన్స్ని, వాళ్ళ ర్యాలీస్ని, వాళ్ళ తాలూకా మీటింగ్స్ని చూస్తే ఈ దంభము ఎంత హైయెస్ట్ లెవెల్లో ఉంటుందో తెలుస్తుంది. మనం అలా ఉండం, కానీ ఒక లెవెల్కి దంభంగానే ప్రవర్తిస్తాం. ఎవరైనా ఇంటికి వచ్చి చూడండి ఎంత పెద్ద ఇల్లు కొనుక్కున్నాము మేము, అదే మొట్టమొదట షోయి చూపించడం అందరికీ. ఏదో మామూలుగా తిరిగి ఈ వసతి అంతా పెట్టుకున్నామండి బాగానే ఉంది అనడం ఓకే, బట్ పెద్ద షోయిగా చేయడం అనేటటువంటిది దంభం. అభిసంధాయతు ఫలం ఆల్వేజ్ అసోసియేటెడ్ విత్ వాట్ ఐ గెయిన్. ఇఫ్ ఐ డూ దిస్, వాట్ ఈస్ ద పర్సనల్ గెయిన్ టు మీ. సంధాయత కూడా కాదు, అభిసంధాయతు అంటే బాహ్యంగా కంటికి తెలిసేటటువంటి ఫలాలు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా, పదవి, ఏదొక గెయిన్, పరపతి, ఇటువంటి ప్రయోజనాలన్నిటి కూడా స్వప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, ఫలాలు. ఇవి ప్రయోజనం కాదు. ప్రయోజనం అనేటటువంటిది సమష్టికి సంబంధించినటువంటిది, ఫలం అనేటటువంటిది వ్యష్టికి సంబంధించినటువంటిది. అంటే నేను ఏ విధముగా దీనివలన బెనిఫిట్ పొందుతాను, పేరు ప్రఖ్యాతి, ధనం, హోదా, పదవి, గుర్తింపు, ఆస్తి, పరపతి, గౌరవం, సన్మానం, మరోటి, ఇవన్నీ కూడా అభిసంధాయతు ఫలం.
వాటితో కనెక్ట్ అయి ఉంది వీడి యాక్టివిటీ అంతా కూడా. దంభార్థం అపి, దంభం కోసం, ఆడంబరం కోసం. ఏదైనా వచ్చేసాక మొదటి పేజీలో వేస్తారా లేదా నా ఫోటోను, నేను చేసినటువంటి పని? దే మస్ట్ రికగ్నైజ్ మీ. రోడ్డు మించి ఒక పెద్ద దాటలేకపోతుంటే నేను చేయి పట్టుకొని దాటించాను జాగ్రత్తగాను. దానికో వీడియో, అది వాట్సాప్లోని, అది లెగ్ బుక్లోని, అది ఫేస్బుక్లోని, అది ఇన్స్టాగ్రామ్లోని, దానికి లైకులు, డిస్లైకులు. ఎంత షో అండి! ఎవరైతే వాళ్ళ తాలూకా ఫోటోలను రోజు చూసుకుంటూ ఉంటారో, ఎవరైతే వాళ్ళ వీడియోల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకొకరికి పంపించాలని కోరుకుంటారో, అది దంభాచారము. యుజ్యతే తం యజ్ఞం రాజసంవిద్ధి. ఈ విధముగా కండక్ట్ చేసేటటువంటి లైఫ్ స్టైల్ని రాజసిక లైఫ్ స్టైలు అని చెప్తున్నారు. అహమస్మి, అహమస్మి. సాత్విక కర్మకు రాజసిక కర్మకు ముఖ్యమైన భేదం ఏమిటి? సాత్వికుడు కూడా అదే కర్మ చేస్తాడు, రాజసికుడు కూడా అదే యాక్షన్ తీస్తాడు. సాత్వికంలో ఇవ్వడం ప్రధానంగా ఉంటుంది, రాజసికంలో పొందడం ప్రధానంగా ఉంటుంది. వాట్ కెన్ ఐ గివ్ ఈస్ ది సాత్విక యాటిట్యూడ్, వాట్ ఐ విల్ గెట్ ఈస్ ది రాజసిక యాటిట్యూడ్. సో లౌకిక పరంగా మన జమా ఖర్చులు చూస్తే చూడండి, వారఫలాలు రాగానే, లేకపోతే ఈ కందాయ ఫలాలు ఇయర్లీ రాగానే నాకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, నాకు సత్కారం ఎంత, అవమానం ఎంత, అది చదువుకుంటూ ఉంటారు. వాటిలో ఏమైనా ప్రయోజనం ఉంటుందా? వాటిలో ఏదైనా ప్రయోజనం ఉంటుందా? సమాజానికి నేను ఏమి ఇస్తున్నాను, సమాజం నుంచి ఎంత తీసుకున్నాను అనేది కాకుండా, మనం చదివాం మధు విద్యలు, పరస్పరం ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే ఉన్నాము. నా వంతు కాంట్రిబ్యూషన్ నేను ఇచ్చి తీరాలి సమాజానికి. భరత శ్రేష్ఠ అంటే బాహ్య విజయాల కోసం ఆడంబరాలతో నువ్వు గెలుస్తావా, వాళ్ళు గెలుస్తారా అనేటటువంటిది కాదయ్యా. నీకు ఒక డ్యూటీ ఇచ్చాడు ఈశ్వరుడు, ఆ డ్యూటీని సక్రమంగా నువ్వు చేసుకో. నువ్వు రాజకులంలో పుట్టేవా లేకపోతే బ్రాహ్మణ కులంలో పుట్టేవా అనేటటువంటిది ఇమ్మెటీరియల్. వాట్ యు కండక్ట్, హౌ యు కండక్ట్, నర్చర్ యువర్ గుణ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దర్ ఆర్ innate వండర్ఫుల్ క్వాలిటీస్. రాజసిక్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది క్రియేటివిటీని క్రియేట్ చేస్తుంది. దాన్ని సరైన దారిలో పెట్టుకొని ఆ రాజసిక తత్వాన్ని జాగ్రత్తగా సత్వగుణ సహాయంతో నడుపుకుంటూ పర్ఫెక్ట్గా ఏదైనా చేయాలి. కానీ సాత్వికుడు నేనని చెప్పి ఏ పని చేయకుండా నెగిటివ్గానే ఉండకూడదు. సాత్వికుడు మన పద్ధతి అది కానే కాదు, మనం చదివాం. రాజసికునని నేను ఆడంబరంగాను ఫలాన్ని కాంక్షించి చేయకూడదు. చాలా ఇంపార్టెంట్. యూ కెన్ అప్లై టు ఎనీథింగ్, రైట్ ఫ్రమ్ మార్నింగ్ క్లాస్ టు అఖిల భారతి కాన్ఫరెన్స్ ఆర్ టు మేనేజింగ్ యువర్ ఫైనాన్సెస్ ఆర్ యువర్ లైఫ్ స్టైల్. అభిసంధాయతు ఫలం దంభార్థం అపి చైవ యత్ ఈజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇంకా లోయెస్ట్ కేటగిరీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకు ఈ ప్రవర్తనలు తెలుసుకోవడం? మాటిమాటికి చెప్పుకుంటున్నాం. ఇంకొకరిని క్లాసిఫై చేయడానికి కాదు, నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి. గూగుల్ మ్యాప్ వేస్తారు, ఫస్ట్ ఏంటి అడుగుతుంది? వేర్ యు ఆర్, వాట్ ఈస్ యువర్ లొకేషన్, వేర్ యు ఆర్, అది తెలుసుకోవాలి. వేర్ యూ వాంట్ టు గో, దట్ ఈస్ ద డెస్టినేషన్. ఈ రెండు తెలిస్తే మార్గం తెలుస్తుంది. ఆ మార్గం ఎలా వెళితే బాగుంటుందో, సుగమ్యంగా ఉండేటట్టుగా నడిస్తే ఎంతసేపు పడుతావు, కార్లో వెళ్తే ఎంతసేపు పడుతుంది, ఫ్లైట్లో వెళ్తే ఎంతసేపు పడుతుంది చూపిస్తుంది అక్కడ. సో మన మార్గాన్ని నిర్దేశించుకొని మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తాం. అలాగే ఈ గుణాలను పట్టుకొని, ఈ శ్రద్ధను పట్టుకొని ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఒకటే విశుద్ధ సత్వంలోకి వెళ్ళాలి. సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనమయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ నఘ.
సత్వం కూడా బంధిస్తుంది ఒక స్టేజ్లో. దానిని కూడా దాటి విశుద్ధ సత్వంలో అహమస్మి భావంలో స్థిరపడాలి. ఓకే. విధిహీనం అస్పృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం, నాట్ అకార్డింగ్ టు ఎనీ ప్లాన్, ర్యాండమ్లీ, ప్రోటోకాల్ లేకుండా అందరూ వచ్చేయండి 75 మందిని ఆడ కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుందాం 4 రోజులను. ఓ పద్ధతి లేదు, ఓ ప్లాన్ ఆఫ్ యాక్టివిటీ లేదు, ఒక స్ట్రక్చర్ లేదు, ఓ టైం సమయపాలన లేదు, ఒక క్రమశిక్షణ లేదు. వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఆయారాం గయారాం, పోయిన వాళ్ళు పోతూ ఉంటారు. సైలెన్స్ ఉండదు, డిసిప్లిన్ ఉండదు. అదే విధిహీనం అంటారు. చూడండి, మన కాన్ఫరెన్స్లు మనం నడుపుతున్నాం, ఎంత విధిపూర్వకంగా చేయగలుగుతున్నాము. ఎలా చేస్తున్నాం? మన గొప్ప కాదు, ఈశ్వర ప్రసాదము, ఈశ్వర ఇచ్ఛ. ఎవ్రీ స్టెప్, ఆల్ పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఆల్సో వీ హ్యావ్ టు foresee and then find a plan B also for that. And how we conduct. There could be rain, heavy rain on that day. The other day we had in the other campus when we conducted. In spite of it, we continued. We did not interfere. It did not interfere. Allow it to interfere our program. విధిహీనం అస్పృష్టాన్నం అంటే వచ్చిన వాళ్ళకి ఎంతో అంతో కడుపుకి ఏదైనా పెట్టకుండా. అన్నం అస్పృష్ట అంటే అన్నదానం లేకుండా. సో యూ మస్ట్ హ్యావ్, డిపెండింగ్ ఆన్ ద మీటింగ్, యూ మస్ట్ హ్యావ్ some warm drink or a cold drink depending on the weather, or some snacks or afternoon food or lunch. That also must be properly taken care of. And also, while planning for that food, you must try to cater to the various palates. నాకు ఇది నచ్చదు కదా, గుమ్మడికాయ కూర పెట్టక్కర్లేదు, నాకు పలానా నచ్చుతుంది కదా అది పెడతాను అనకుండా, సమూహంలో అందరికీ సాత్వికంగా ఏది ఉంటుంది, ఏది నరిషింగ్గా ఉంటుంది, నలుగురికి రుచిగా ఉండేటట్టు సరి అని క్యాటరర్ని వెతుకుని చేయడం. అదే అస్పృష్టాన్నం అన్నదానికి అర్థం. క్లీన్లీనెస్, అట్ ద సేమ్ టైం హోల్సమ్నెస్. నిన్న చూసాం, హోల్సమ్ ఫుడ్ ఉండాలి, అది క్లీన్గా కూడా ఉండాలి. మంత్రహీనం, యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు అవసరం. అలాగే ఇక్కడ కూడా మంత్రహీనం అంటే ఆ కంటెంట్, చేసేటటువంటి దాంట్లో కాంటెంట్. మంత్రం అంటే ది రిచువల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఎవ్రీ ప్రోగ్రామ్ విల్ హ్యావ్ ఎ రిచువల్ పార్ట్. ఆ రిచువల్ పార్ట్ని కూడా కరెక్ట్గా టు ద ఎక్స్టెంట్ దంభం లేకుండా చేసుకోవడం. అదక్షిణం, రూపాయి ఎవరికి ఇవ్వలేదు. గురువులు వచ్చారు, కూర్చోబెట్టారు, వాళ్ళకి ఏం రూపాయి ఇవ్వలేదు. ఎందుకంటే అదక్షిణం, డబ్బులు ఖర్చు పెట్టను నేను, మేమెవరం గురుదక్షిణ ఇవ్వం. ఎందుకు? ఆన్లైన్లోగా చెప్తున్నారు, మేము మాకేం దగ్గరగా ఏం చెప్తున్నారు. ఆ భావన లేకుండా అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. దక్షిణ అంటే గురుదక్షిణ ఒకటే కాదు, దానం, ఇంకెవరికైనా ఒకటి ఇవ్వడం. ఈ దానాన్ని గురించి మళ్ళీ చెప్పబోతారు. అంటే ఏదైతే యజ్ఞంలో ప్రిస్క్రైబ్ చేసిందో ఆ దానాన్ని ఎలాగూ ఇస్తారు. అది కాకుండా వేరే ఇచ్చేదాన్ని దానం అంటారు. దక్షిణ అంటే రెమ్యునరేషన్, దానము అంటే చారిటీ. రెమ్యునరేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ చారిటీ. ఒకరు పని చేస్తారు అక్కడ, ఎవరో క్లీన్ చేసే ఆయనో లేకపోతే ఇళ్ళు తుడిచే ఆమెమో వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా దక్షిణ. అది దక్షిణం. శ్రద్ధా విరహితం, చాలే అని విస్సాటంగా కాకుండా శ్రద్ధ లేకుండా చేయడం. శ్రద్ధా విరహితం అంటే దాంట్లో ఏ విధమైనటువంటి ఫోకస్, అటెన్షను, ఇన్వాల్వ్మెంటు లేకుండా, నాకెందుకులే వాళ్ళు చూసుకుంటారు, మోహన్ రావు చూసుకుంటాడు, అన్నీ నాగరవిశంకర్ చూసుకుంటాడు, నాకెందుకు, నేను శ్రద్ధగా ఉండక్కర్లే, ఏదో టైంకి వెళ్ళి కాస్త డ్రెస్ వేసుకుని టిప్ టాప్గా కూర్చుంటే సరిపడుతుంది అని అనకూడదు. ఇన్వాల్వ్ టు ది బెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ డిపెండింగ్ ఆన్ యువర్ ఫిజికల్ కండిషన్. దట్ ఈస్ ది శ్రద్ధా విరహితం. అలా చేయవద్దు. యజ్ఞం అటువంటి కార్యక్రమము తామసం పరిచక్షతే, తామసం అని చెప్పబడుతుంది. ఎందుకు కాన్ఫరెన్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ఏ కంబైన్డ్ వర్క్. దట్ షుడ్ బి అప్లైడ్ ఫర్ ఎవ్రీ వర్క్ దట్ ఐ టేక్.
అందుకే దీన్ని వర్క్ బుక్ లేక మాన్యువల్ అన్నారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. విధిహీనం అస్పృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం. 5 ఆస్పెక్ట్స్. ప్రాపర్ ఎక్స్పెండిచర్ లేదు, ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ లేదు, ప్రాపర్ ప్రోటోకాల్ లేదు, ప్రాపర్ భోజనాలు లేవు, ప్రాపర్ వసతులు లేవు. ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టు ఏదో చేయడం అన్నది తామసిక లక్షణము. అటువంటి లక్షణాలు ఉండకూడదు. మరొకసారి మూడింటిని చదువుకుందాం కలిపి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, డూస్ అండ్ డూ నాట్స్. అఫలాకాంక్షిభిः యజ్ఞో విధిద్రష్టో యయుజ్యతే యష్టవ్యం ఏవ ఇతి మనః సమధాయ స సాత్వికः. అభిసంధాయ తు ఫలం దంభార్థం అపి చైవ యత్ ఈజ్యతే భరతశ్రేష్ఠः తం యజ్ఞం విద్ధి రాజసం. విధిహీనం అస్పృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం యథాచోదిత విపరీతం, చెప్పిన దానికి ఆపోజిట్, ప్రిస్క్రైబ్ చేసిన దానికి ఆపోజిట్. అస్పృష్టాన్నం అతిథిభ్యో న స్పృష్టం న దత్తం అన్నం యస్మిన్ యజ్ఞే సహ అస్పృష్టాన్న. ఎవరైతే వచ్చిన వాళ్లకు అన్నంలో అన్నం పెట్టకుండా ఉండడం దాన్ని అస్పృష్టాన్నం. తం అస్పృష్టాన్నం మంత్రహీనం మంత్రత సర్వతో వర్ణిత చ వియుక్తం మంత్రహీనం. ఏ ప్రోటోకాల్స్, మంత్రాలు, పద్ధతులు ఉంటాయో వాటిని విడిచిపెట్టి సొంత పద్ధతులు ఉపయోగించుకోవడం. అదక్షిణం ఉక్త దక్షిణారహితం, అక్కడ ఏదైతే ప్రిస్క్రైబ్ చేయబడిందో ఆ దక్షిణను ఇవ్వకుండా ఉండడం. శ్రద్ధావిరహితం, శ్రద్ధ లేకుండా చేయబడినటువంటి యజ్ఞం, యాక్టివిటీ తామసం పరిచక్షతే తమో నిర్వృతం కథయంతి, తమో గుణంచే నిర్వర్తించబడుతోంది అని చెప్తారు. అథ ఇకపైన ఇదానీం ఇప్పుడు, అంటే సోమవారం నాడు తపః త్రివిధం ఉచ్యతే, 3 రకాలైనటువంటి తపస్సును గురించి చెప్పబోతున్నారు. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. ఓం, 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 ఓం. శివోహం, 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 శివోహం,
శివోహం శివోహం శివోహం. స్వస్తి.